అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ రూపంలో తెలియజేసేయండి. మరి వీడియో కోసం ఎదురు చూస్తున్నారా? తెలుసుకుందామా మరి ఏ వీడియోనో? మాఘమాస శుక్లపక్ష ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి అని పిలుస్తారట. ఈ రోజున మహాభారత వీరుడు పితామహుడు భీష్ముడు శరశయ్యపై ఉండగానే శ్రీ మహావిష్ణువును స్మరించి దేహత్యాగం చేసిన పవిత్ర రోజు ఇది. భీష్ముడు తన తండ్రి శంతనుడికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించాడు. ధర్మం కోసం, మాట కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహానుభావుడు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తికి పూజ చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత పుణ్యఫలదాయకం. భీష్మ ఏకాదశి కోసం తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.